హాయ్ బ్రోస్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. త్రిబాణధారి బార్బరిక్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీలో మన బాహుబలి కట్టప్ప సత్యరాజ్ గారు మెయిన్ లీడ్ రోల్లో కనిపించబోతున్నారు. మహాభారతం నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిన ఈ మూవీ స్టోరీని ఈ మూవీలో ఎన్నో థ్రిల్లర్స్ అండ్ సర్ప్రైజ్లు ఉన్నాయి. కానీ ఈ మూవీ గురించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వీడియోని పూర్తిగా చూసి నచ్చితేనే లాస్ట్లో లైక్ చేయండి. ఇక మూవీ టైటిల్ త్రిబాణధారి బార్బరిక్. మహాభారతంలోని బార్బరిక్ పాత్ర నుంచి వచ్చింది. బార్బరిక్ భీముడి మనవడు అండ్ ఘటోత్కచుడికి కొడుకు. అతని 3 బాణాలు మాత్రమే ఉండేవి, కానీ అవి ప్రపంచాన్ని నాశనం చేయగలవు. అతను ఓడిపోతున్న పక్షాన్ని సపోర్ట్ చేస్తానని ప్రమాణం చేశాడు. మూవీలో సత్యరాజ్ పాత్ర డాక్టర్ శ్యామ్ కత్తు, ఒక సైకియాట్రిస్ట్. తన మనవరాలు నిధిని కనుగొనడానికి పోరాడతాడు. ఈ మిథాలజీని మోడర్న్ క్రైమ్ స్టోరీతో లింక్ చేయడం డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ్ ఐడియా. తెలుగు సినిమాలో ఇలాంటి కనెక్షన్ రేర్ గా ఉంటుంది అండ్ ఫ్యాన్స్ కి ఇది బాగా సర్ప్రైజ్. అలాగే డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వారు. అతను ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ పడ్డారు, కానీ ఈ స్క్రిప్ట్ డైరెక్టర్ మారుతికి చూపించారు. మారుతి స్క్రిప్ట్ ఇష్టపడి ప్రొడ్యూసర్లను కన్విన్స్ చేశారు. అలాగే మారుతి రాజాసాబ్ షూటింగ్ లో ఉన్నా కూడా బిజీగా ఉన్నప్పటికీ మూవీ చూసి కొన్ని సజెషన్స్ కూడా డైరెక్టర్ కి ఇచ్చారు. ఇది బిహైండ్ ది సీన్ సపోర్ట్ కూడా ఎవరికీ తెలియని సీక్రెట్ ఇది. అండ్ అలాగే కట్టప్ప సత్యరాజ్ ని ఎందుకు సెలెక్ట్ చేశారో మీకు తెలుసా? అతని మెచ్యూరిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా. స్టోరీ వినగానే ఓకే చెప్పేశారు కట్టప్ప. మూవీలో అతను 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. ఒకటి గ్రాండ్ ఫాదర్ గా, మరొకటి సర్ప్రైజ్ ఎలిమెంట్ తోటి. ఇది ఫ్యాన్స్ కి ఒక థ్రిల్. అండ్ ఇంకా ఉదయభాను ఒక విలన్ రోల్లో మొదటిసారిగా నటించారు. ఆమె కమ్బ్యాక్ మూవీ ఇది. అలాగే ఆమె నెగిటివ్ రోల్లో సూపర్ గా పర్ఫార్మ్ ఇచ్చారు. అండ్ బడ్జెట్ కారణంగా బిగ్ స్టార్స్ దొరకలేదు, కానీ ఆమె చాయిస్ సూపర్ అని చెప్పాలి. అలాగే మ్యూజిక్ ఇన్ఫ్యూషన్ బ్యాండ్ చేశారని చెప్పాలి. డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ వాళ్ళ క్రేజీనెస్ మూవీకి పర్ఫెక్ట్ అని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ అబ్బా. ఉదయభానును హైదరాబాద్ బర్కత్పురా డాన్ గా పవర్ఫుల్ రోల్లో చూపించారు. అలాగే మూవీ మాత్రం నాన్ లీనియర్ అని చెప్పాలి. నాన్ లీనియర్ నరేషన్ లో ఫాస్ట్ అండ్ ప్రెజెంట్ మధ్య జంప్ చేస్తుంది. మల్టిపుల్ వర్షన్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. అది ఇన్ప్రెడిక్టబుల్ అని చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్ మేఘనా సునీల్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. ఇంకా మూవీ థియేటర్స్ లో ఆగస్టు 29, 2025 రిలీజ్ అయింది, కానీ బాక్స్ ఆఫీస్ పైన డల్ చేసింది. అలాగే డైరెక్టర్ కూడా చాలా ఎమోషన్ అయ్యారు. ఆ కార్లో సీన్ అయితే అందరూ మీరు చూసే ఉంటారు. ఆడియన్స్ థియేటర్ లో 10 మంది మాత్రమే వచ్చారని చాలా బాధపడ్డారు. కానీ ఓటీటీలోకి రాబోతుంది. సన్ ఎన్ఎక్స్టీ లో ఈ 10వ తారీఖున స్ట్రీమింగ్ కాబోతుంది. మీరు కూడా చూసి మూవీ ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి. చూశారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అన్ని ఎవ్రీడే మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డైలీ మన వీడియోస్ని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు.